మనకు సేఫ్ అనిపించే చోటే ప్రమాదం దాగి ఉంటే మనం ఎవరిని నమ్మాలి? ఇటీవల నాసిక్లో జరిగిన టీసీఎస్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఒక పెద్ద సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల మధ్య జరిగిన ఈ సంఘటన వర్క్ ప్లేస్ సేఫ్టీ, ట్రస్ట్, వ్యక్తిగత భద్రతలపై చాలా ప్రశ్నలను లేవనెత్తింది. అసలు ఏమి జరిగింది అనే విషయాన్ని మాత్రమే కాదు, ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, మనకు ఉన్న చట్టపరమైన రక్షణలు ఏమిటి, మనం ఎలా జాగ్రత్త పడాలి, అన్నింటినీ ప్రశాంతంగా స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఈ ఘటన గురించి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ కేసు గురించి చాలా రకాలుగా చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి సమాచారం నిజం కాకపోవచ్చు. మనం వినేది, చూస్తున్నది వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మాత్రమే అర్థం చేసుకోవాలి. సాధారణంగా బయటికి వచ్చిన వివరాల ప్రకారం ఇది వర్క్ ప్లేస్లో పరిచయం ఏర్పడి ఆ పరిచయం నెమ్మదిగా వ్యక్తిగత సంబంధంగా మారి తర్వాత ఆ సంబంధం కాస్త సమస్యలకు దారితీసిన ఘటనగా చెబుతున్నారు. కానీ ఇక్కడ మనం వ్యక్తుల గురించి తీర్పు ఇవ్వడానికి కాదు, పద్ధతిని, సమస్యను అర్థం చేసుకోవడానికి వచ్చాం. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న: ఇలాంటి ఘటనలు ఎలా ప్రారంభమవుతాయి? చాలాసార్లు ఇవి ఒక్కసారిగా జరగవు. ఇది ఒక ప్రాసెస్. దాన్ని మనం గ్రూమింగ్ అని అంటాం. గ్రూమింగ్ అంటే ఏమిటి? ఒక వ్యక్తి మరో వ్యక్తికి, అమ్మాయికి గాని తనపై నమ్మకం కలిగిస్తాడు, సహాయం చేస్తున్నట్లు నటిస్తాడు, మెల్లగా దగ్గరవుతాడు, ఆ తర్వాత ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తాడు. మొదట్లో అది హార్మ్లెస్గా అనిపిస్తుంది, ఫ్రెండ్లీ బిహేవియర్లా అనిపిస్తుంది. కానీ నెమ్మదిగా వాళ్ళ మధ్య బౌండరీలు తొలగిపోతాయి. ఇది ప్రొఫెషనల్ నుంచి పర్సనల్కి, పర్సనల్ నుంచి డిపెండెన్సీకి మారుతుంది. ఇక్కడే ప్రమాదం మొదలవుతుంది. కార్పొరేట్ ఆఫీసెస్ అంటే మనకు కెరీర్ గ్రోత్, మంచి శాలరీ, సేఫ్ ఎన్విరాన్మెంట్ అనిపిస్తుంది. కానీ ప్రతి చోట మనుషులే ఉంటారు. ఎక్కడ మనుషులు ఉంటారో అక్కడ ఎమోషన్స్ ఉంటాయి, మిస్టేక్స్ కూడా జరుగుతాయి. అందుకే వర్క్ ప్లేస్లో కూడా క్లియర్ బౌండరీస్ చాలా అవసరం. ఇప్పుడు మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం, మన దేశంలో మహిళల భద్రత కోసం ఒక ముఖ్యమైన చట్టం ఉంది. అది పోష్ యాక్ట్. పోష్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. ఈ చట్టం ప్రకారం ప్రతి సంస్థలో ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలి. దాన్ని ఐసీసీ అంటారు. ఈ కమిటీ పని ఏమిటంటే ఎవరైనా వర్క్ ప్లేస్లో అసౌకర్యంగా ఫీల్ అయితే, హెరాస్మెంట్ అనిపిస్తే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి ఒక సేఫ్ ప్లాట్ఫారం కల్పించడం. ఈ ప్రాసెస్ కాన్ఫిడెన్షియల్గా జరుగుతుంది. అంటే మీ పేరు బయటకు రావడం లేదు, మీపై ఒత్తిడి ఉండదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒక మహిళగా మీకు ఉన్న హక్కులు ఏమిటి? మీకు అసౌకర్యంగా అనిపించిన ఏ పరిస్థితినైనా రిపోర్ట్ చేయవచ్చు. మీకు అవసరమైతే డిపార్ట్మెంట్ చేంజ్ లేదా లీవ్ కూడా రిక్వెస్ట్ చేయవచ్చు. ఇంకా లీగల్ ప్రొటెక్షన్ కూడా మీకు ఉంది. కానీ ఇక్కడ ఒక ప్రాక్టికల్ సమస్య ఉంది. చాలాసార్లు భయంతో, హెసిటేషన్తో చాలామంది కంప్లైంట్ ఇవ్వరు. ఏమవుతుందో అనే భయం, నా కెరీర్ మీద ఎఫెక్ట్ పడుతుందా అనే సందేహం, ఇవి చాలా సహజం. కానీ సైలెన్స్ వల్ల సమస్యలు పెరుగుతాయి. ఇప్పుడు బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూస్తే ఇది ఒక్క వ్యక్తి సమస్య కాదు, ఒక్క నగరం సమస్య కాదు, ఒక్క కంపెనీ సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ కేసెస్ గురించి మాట్లాడుకోవాలి. డిజిటల్ కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత రిలేషన్షిప్స్ కూడా కాంప్లెక్స్ అయ్యాయి. చాట్, కాల్స్, సోషల్ మీడియా ఇవి కమ్యూనికేషన్ను ఈజీ చేశాయి. కానీ మిస్యూజ్ కూడా ఎక్కువైంది. కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘటనలను సామాజిక లేదా మతపరమైన కోణంలో కూడా చర్చ చేస్తారు. ఇది చాలా సున్నితమైన అంశం. కానీ ప్రతి కేసును ఒకే కోణంలో చూడటం సరైంది కాదు. ప్రతి ఘటనకు ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. అందుకే ఫ్యాక్ట్ బేస్డ్ అనాలిసిస్, లీగల్ పర్స్పెక్టివ్ చాలా ముఖ్యం. ఎవరినైనా బ్లేమ్ చేయడం కంటే ప్రాబ్లంను అర్థం చేసుకోవడం ముఖ్యమైనది. ఇప్పుడు ఈ సంఘటన నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? మొదటిగా వర్క్ ప్లేస్లో బౌండరీస్ మెయింటైన్ చేయాలి. ఫ్రెండ్లీగా ఉండటం మంచిదే, కానీ పర్సనల్ స్పేస్ క్లియర్గా ఉండాలి. రెండవది, ఏదైనా అన్యూజువల్ బిహేవియర్ కనిపిస్తే ఇగ్నోర్ చేయకూడదు. ఎర్లీ స్టేజ్లోనే గుర్తిస్తే సమస్య పెద్దది కాకుండా ఆపవచ్చు. మూడవది,
ఎవిడెన్స్ చాలా ముఖ్యం. చాట్స్, మెసేజెస్, ఈమెయిల్స్ ఇవి ఫ్యూచర్లో మనకు సపోర్ట్ అవుతాయి. 4వది ట్రస్ట్. ట్రస్ట్ అనేది చాలా నెమ్మదిగా బిల్డ్ చేయాలి. ఎవరైనా త్వరగా క్లోజ్ అవ్వడానికి ప్రయత్నిస్తే కొంచెం జాగ్రత్త పడాలి. యంగ్ పీపుల్, ఎస్పెషల్లీ న్యూ జాబ్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. గైడెన్స్ అవసరం. అవేర్నెస్ ఉంటేనే వాళ్ళు సేఫ్గా ఉండగలరు. చివరిగా ఈ ఘటన మనకు ఒక లెసన్. భయం కలిగించడానికి కాదు, అవగాహన పెంచడానికి. మన భద్రత మన చేతుల్లోనే ఉంటుంది. అవేర్నెస్, బౌండరీస్, కాన్ఫిడెన్స్ ఈ 3 ఉంటే మనము చాలా సమస్యలను ముందుగానే నివారించగలం. మన జీవితంలోకి ఎవరు వస్తారు అనేది మన చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ వాళ్లను ఎంత దగ్గరగా అనుమతించాలో మాత్రం మనమే నిర్ణయించగలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని అవేర్నెస్ కంటెంట్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.